నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. భారత రక్షణ శాఖకు చెందిన యూనిఫామ్లను పోలిన యూనిఫామ్లతోటి జనాల్ని ఇక్కడికి జైషే మొహమ్మద్ బ్యాచ్ని ఇక్కడ దింపే ప్రయత్నం చేస్తుంది. ఇదొక ఎత్తు. రెండోది, మొన్న ఈ CJPలకు సంబంధించి బెంగాల్ STF స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మాట్లాడారు కల్కటాలో. హమీద్ మండల్ అనే ఒక ఉగ్రవాదిని మన పోలీస్ యూనిఫామ్ వేసేసి పంపించడం కోసం అతని గర్ల్ ఫ్రెండ్ ద్వారా ఒక ప్రయత్నం చేసింది. ఆమె ఎవరు? అర్పితా సర్కార్ అని ఒక బెంగాలీ. సో ఈ కుట్రలన్నీ కూడా 1 by 1 బయటపడుతున్నాయి. అంటే CJP చేసిన ఈ ఆందోళనకి అనుబంధంగా సాగిన కుట్ర ఇది. ఆ కుట్రకిను CJP ఆందోళనకి సంబంధం ఉందా? దర్యాప్తులు తేలుతుంది. అలాగని లేదని పూర్తిగా కుట్టిపారేయలేం. ఎందుకంటే సౌరవ్ దాస్ ఆయన చేసిన ట్వీట్లో చూపుడు వేలిలా చూపించి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చాడు. మమ్మల్ని గవర్నమెంట్తో మేము అండర్స్టాండింగ్ చేసుకుని మేము ఒప్పందానికి వస్తే నువ్వెవరు మొత్తం అందరినీ ప్రొటెస్టర్స్ అందరి మీద కేసులు FIRలు కట్టాలని చెప్పడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకో సుప్రీంకోర్టు అన్నాడు. ఏమిటా పైత్యం, ఏమిటా విపరీత భావజాలం? సమర్థించుకోవటం. డాక్టర్ జితేంద్ర సింగ్ లాంగ్ కెరియర్ ఉంది. ఆయన క్యాబినెట్ మినిస్టర్. JP నడ్డా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు, సీనియర్ మోస్ట్ మినిస్టర్. వీళ్ళిద్దరు పిలిచి మీకు పప్పన్నం పెట్టి పరవాన్నం పెట్టి మీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడంగానే మీకు కొమ్ములు వచ్చినాయా? భూమికి 4 అడుగులు ఎత్తున నడుస్తున్నారా? ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 1 by 1 మీ లింక్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. అండ్ నదులన్నీ సముద్రంలో కలిసినట్టు మీ చేష్టలన్నీ కూడా ఉగ్రవాద లింకులతోటి అనుసంధానం అయిపోతున్నాయి 1 by 1. ఈ అంశాలన్నింటికి సంబంధించి పూసగూర్చినట్టు సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే పవన్ శ్రేష్ఠ. నమస్తే అండి. బెంగాల్ అలాగే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న జైషే మహమ్మద్ వాళ్ళకి భారత ఆర్మీ డ్రెస్సులు తొడిగేసి బహుశా స్టిచ్చింగ్ ఫ్యాక్టరీ ఏమైనా పెట్టారేమో బార్డర్లో. మన ఆపరేషన్ సింధూర్లో కూల్చేసిన చోట మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు కదా వాళ్ళ క్యాంపులు, అక్కడ ఏమైనా పెట్టుంటారా? అంటే మీరు సెటరికల్ అనేది దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ సీరియస్. మీరు దాంట్లోనే సీరియస్నెస్ చెప్పారు. జస్ట్ ఇమాజిన్ మోదీ గారు కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడంతో వెనకడిగేశారు, ఓడిపోయారని అందరూ అన్నారు. ఇమాజిన్ ఆయన రాజీనామా చేయకుండా ఇది నడుస్తూ ఉండుంటే, STF వాళ్ళు ఒకవేళ ఈ మాడ్యూల్ బ్రేక్ చేయకుండా ఉండుంటే, పోలీసు డ్రెస్లో వీళ్ళు గనక ఈ ప్రొటెస్టులకి దూరం ఉంటే జరిగే దారుణం ఎలా ఉండుండేదండి? అసలు మన ఊహకు కూడా అందుండేదా? సో అంటే వన్స్ అగైన్ ఏంటి అంటే, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన రాజీనామా లేఖలో ఆయన అన్నారు, స్టూడెంట్స్ని తప్పుదారి పట్టించకుండా ఉండడానికి నేషనల్ సెక్యూరిటీ ఇష్యూని అంశంగా తీసుకుని నేను రాజీనామా చేస్తున్నాను. ఆ ఒక్క పదంలోనే ఇంత గూఢార్థం ఉంది. నేషనల్ సెక్యూరిటీ. ఎస్. సో అంటే ఆయన రాజీనామా చేసిన ఆయన తప్పు ఒప్పుకుని కాదు. అగైన్ ఈ ఫోర్సెస్ అన్నిటికీ కూడా ఆయన ఒక రకంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వకూడదని. అండ్ ఇది ఒక అంశం అయితే CJPది. ఇన్ఫ్యాక్ట్ ఎన్నికలది ఒక 2 వారాల తర్వాత మనం బెంగాల్ని అంతగా టచ్ చేయలేదు మనం డిస్కషన్లో. కానీ ఈసారి ఇంత దారుణంగా బెంగాల్ది టచ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. వీళ్ళు ఏకంగా బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని అసాసినేట్ చేయాలనుకున్నారు. దట్టు నార్మల్ పీపుల్ కాదు, జైషే మొహమ్మద్. అండ్ ఈజ్ దిస్ ఫస్ట్ అంటే మనం చూసుకున్నట్టయితే కనుక ఎన్నికల తర్వాత ఆయన PAని చంపేశారు కాల్చి. ఒక న్యూస్ ఏముంది అంటే, ఇన్ఫ్యాక్ట్ దే వేర్ సపోజ్ టు టార్గెట్ సువేందు అధికారి గారేనని. యాక్చువల్గా ఆయనే కారులో వెళ్తున్నారు అనుకుని కాల్చారు, బట్ ఇట్ వాజ్ హిస్ అసోసియేట్ అని అన్నారు. సో ఈజ్ దిస్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ లేకపోతే అది ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ చేద్దాం అనుకున్నారా? ఇంకా కన్సర్నింగ్ విషయం ఏంటి అంటే, వీళ్ళు కేవలం జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు పోలీసులుగా రావడం, సువేందు అధికారి గారిని అసాసినేట్ చేయడమే కాకుండా ఆయన మంత్రి మండలిలో ఒకరిని వీళ్ళు ఒక మంత్రి హౌరాలో ఒక మంత్రి అని అంటున్నారు, వాళ్ళ పిల్లల్ని హనీ ట్రాప్ వేద్దాం అనుకున్నారు. ఓకే, ఒక మంత్రి పిల్లని హనీ ట్రాప్ వేస్తే అది ఎంత నేషనల్ సెక్యూరిటీ థ్రెట్? వాళ్ళు ఏం డీటెయిల్స్ రివీల్ చేయొచ్చు, అందులో బెంగాల్ బార్డర్ రీజన్. సో అంటే ఎంత డేంజరస్ వెనమస్ ప్లాన్ పాకిస్తాన్ పన్నిందో చూడండి. మీరు గమనించినట్టయితే బెంగాల్కిను పాకిస్తాన్కి ఎటువంటి సరిహద్దు లేదు, కానీ బెంగాల్లో పాకిస్తాన్వి లింక్స్ ఇంత బయటపడుతున్నాయి. వై? ఎందుకంటే యాజ్ వి ఎర్లియర్ డిస్కస్డ్, ఈ డెమోగ్రఫీ చేంజ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఒకటి కూడా అండి, ఆపరేషన్ సింధూర్కి 1.5-2 నెలల ముందు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ వాళ్ళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇది విశ్వ సంస్కృతిని నరనరాన వంట పట్టించుకున్న ఆ జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ అవర్ 4 fathers, అవర్ 5 fathers, అవర్ 6 fathers అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఎలాంటి సారూప్యత లేదు మనకి భారతదేశంలో ఉన్న హిందువులకి. ఈసారి దాడులు భారతదేశం మీద జరగటం మొదలెడితే ఈస్ట్ వైపు నుంచి జరుగుతాయి అని ఇండికేట్ చేశాడు. నేను అక్కడి నుంచి డాట్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయమని అంటున్నాను. 100% అండి, 100%. ఎందుకంటే ఆఫ్టర్ దట్ పోస్ట్ ఆపరేషన్ సింధూర్ జైష్ లష్కర్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి మూవ్ అయ్యారు. చాలా మాడ్యూల్స్ బంగ్లాదేశ్లో యాక్టివేట్ అయ్యే నడుస్తున్నాయి. అందుకే యుద్ధ ప్రాతిపదికన మనం చూసుకున్నట్టయితే సువేంద్ర అధికారి గారు రాగానే, ముఖ్యమంత్రి అవ్వగానే వారం రోజుల్లో బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇచ్చేయడం, సిఐఎస్ఎఫ్కి వీళ్ళు ఒక స్టేషన్ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ ఆర్ వాటర్ పెట్టుకోవడానికి ఇవ్వడం, ఇండియన్ ఆర్మీకి గ్యారిసన్ ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఒక అడుగు ముందరికేసి ఐబీ ఆఫీసర్లకు కూడా అక్కడ వీళ్ళు స్టేషన్కి ఇచ్చారు ప్లేస్. సో ఐబీ ఆఫీసర్లు ఎందుకు అంటే ఎస్పెషల్లీ విత్ పాకిస్తాన్ ఇన్ ద ప్లే మనకి ఇంటెలిజెన్స్ రావడం అనేది చాలా ముఖ్యం. జస్ట్ ఇమాజిన్ ఎస్టీఎఫ్ వాళ్ళు గనక 2 రోజులు 3 రోజులు లేట్ వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేదో మన ఊహకు కూడా అందుండేది కాదు. అంటే బెంగాల్ అనేది ఇంటెలిజెన్స్ పరంగా నేషనల్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో అందులో ఒక అంశమైన ఇంటెలిజెన్స్ పరంగా అక్కడ ఎంత ముఖ్యమో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో వీఆర్ సీయింగ్ హౌ బెంగాల్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఇప్పుడు పాకిస్తాన్కి. వాళ్ళు మీరు అన్నట్టుగా ఆసిమ్ మునీర్ ఏదైతే హిందూస్ వేరు మేము వేరు ఇవన్నీ అన్నారో, బట్ స్టిల్ వాళ్ళ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రిజల్ట్ ఏంటి? గజ్వాయ్ హింద్. వాళ్ళందరూ అంటూనే ఉంటారు గజ్వాయ్ హింద్ చేయాలి అది అని. సో ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఇంకో కడుపుమంట ఏంటంటే యూరోప్ దేశాలు అన్నింటిలోనూ పెనట్రేట్ అయిపోయి క్రిస్టియన్ కంట్రీస్ని ఇస్లమైజ్ చేసినా సరే భారతదేశాన్ని ఏం చేయలేకపోతున్నామే అనేది కడుపుమంటున్నారు. 100% అండి, కరెక్ట్. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఈ అబ్రహామిక్ సివిలైజేషన్ కాదు, అబ్రహామిక్ పొలిటికల్ రిలీజియన్లు ఏవైతే ఉన్నాయో ఇవి వరల్డ్ మొత్తాన్ని కాన్కర్ చేశాయి. ఈరోజు మనం సౌత్ అమెరికాలో చూసుకుంటే మాయన్ సివిలైజేషన్ లేదు, ఆఫ్రికాలో చూసుకుంటే ఆఫ్రికన్ సివిలైజేషన్ లేదు, ఈజిప్ట్లో చూసుకుంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ లేదు, ఇరాన్ పర్షియన్ సివిలైజేషన్ లేదు. ఇన్ఫాక్ట్ ఎంతమందికి సౌదీ అరేబియాలో ఇస్లాం ముందు ఏదైతే సివిలైజేషన్ ఉందో దాని పేరు కూడా మనకి తెలియదు. రోమన్ సివిలైజేషన్ లేదు, గ్రీక్ సివిలైజేషన్ లేదు, ఏవీ లేవు. ఈ రోజు ఎక్కడ చూసుకున్నా సరే ఇస్లాం, క్రిస్టియానిటీ, ఒక చోట జుడాయిజం. ఈవెన్ అబ్రహామిక్ కి ఫాదర్ ఓ రకంగా అది జుడాయిజం. ఎస్, జుడాయిజం. సో ద ఓన్లీ నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్ దట్ ఈస్ థ్రైవింగ్ ఇంకా ఉన్నది ఏంటి అంటే భారతదేశం ఒక్కటే. సో అవునన్నా కాదన్నా ఏంటంటే దీన్ని అంతమొందించాలంటే హుక్ ఆర్ క్రూక్ అందరూ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో పాకిస్తాన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది యాజ్ ఏ టూల్ ఫర్ వెస్ట్. సో అందులో భాగంగానే మనం ఏం చేసాము, ఇక్కడ ఇటువైపు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఈ సరిహద్దు ఏదైతే ఉంటుందో మనం దీన్ని మొత్తం స్ట్రెంథెన్ చేసేసి ఫెన్సింగ్ చేసేసాం. మహా అయితే తీవ్రవాదుల్ని ఒకళ్ళిద్దరిని పంపడానికి తప్ప మ్యాసివ్ ఇన్ఫిల్ట్రేషన్కి, డెమోగ్రఫీ చేంజ్కి అక్కడ నుంచి ఆస్కారం లేదు. ఆస్కారం ఉన్నది ఎటువైపు నుంచి? బంగ్లాదేశ్ వైపు నుంచి. ఆ బంగ్లాదేశ్ వైపు కూడా అస్సాంని కానివ్వండి, త్రిపురాని కానివ్వండి ఇక్కడ స్ట్రెంథెన్ చేస్తే మిజోరాంలో లోకల్స్ ఒప్పుకోరు. మిజోరాంలో లోకల్సే వస్తే కొట్టి పంపించేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా సివియర్గా కూడా రియాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇంకా స్కోప్ ఉన్నది ఒకటే డెమోగ్రఫీ చేంజ్ చేయడం, అంటే సనాతన ధర్మం సివిలైజేషన్ అంతమొందించడానికి వాళ్ళకి స్కోప్ ఉన్న ఒకవే బంగ్లాదేశ్. అండ్ వాళ్ళు ఇంతకాలం వచ్చిన తర్వాత డెమోగ్రఫీ చేంజ్ ఎంతలా మారిందో మనం చూసాం. జార్ఖండ్ ఒక ఉదాహరణ, సంతల్ పరగనాస్. ముంబైలో అయితే ఏకంగా వాళ్ళు రోహింగ్యాలు ఓటే వేసేశారు. అండ్ 2024 మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి ఎలాంటి దెబ్బ తగిలిందో మనం చూసాం. దాని తర్వాత రోహింగ్యాలు ఎలా ఓటేశారో మనం చూసాం. తమిళనాడు టెక్స్టైల్ ఫ్యాక్టరీలో రోహింగ్యాస్ ఉన్నారు. ఎక్కడ బెంగాల్, ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ తమిళనాడు